హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక సాడ్ న్యూస్ ఇవాళ ఉన్నది. ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్. దాంట్లో ఒక అమ్మాయి, వెరీ యంగ్ గర్ల్, 26 ఇయర్సే తనకి. షీఈజ్ ఏ ముంబైలో ఎక్కువగా చేస్తూ ఉంటుంది వీడియోస్. సో తను ట్రావెల్ వ్లాగ్స్ చేస్తుందన్నమాట, ముంబై ఇన్ఫ్లుయెన్సర్. సో ఆ వీడియోస్ తీస్తూ ఇవాళ ఒక సాడ్ న్యూస్ విన్నాం ఆమె గురించి. ఏంటంటే ఆమె వీడియోస్ కోసమని మహారాష్ట్రకి వెళ్ళిందంట. అక్కడ కుంబే జలపాతానికి వెళ్ళిందంట. అక్కడ వీడియోస్ తీసి పెట్టాలని ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుందని విన్నాను. 7 ఫ్రెండ్స్ తోటి వెళ్ళిందంట. అయితే వెళ్ళినప్పుడు అక్కడ యాక్సిడెంటల్గా కొంచెం వెదర్ బాగా లేనందుకు అక్కడ కొంచెం జారేటట్టుగా ఉన్నదంట. అలాంటి సిచ్యువేషన్స్లో జారి కొండ మీద నుండి నీళ్ళల్లో పడిపోయిందంట. పడ్డప్పుడు దెబ్బలు తగిలినాయి తనకి. అండ్ ఆమెను వెతికి తీసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఈ లోపల ఆ అమ్మాయికి గాయాలు పడి హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది. ఆ తర్వాత అమ్మాయి చనిపోవడం కూడా జరిగిందనమాట. ఇది చాలా సాడ్ న్యూస్ అండి. నేను ఐ రెస్పెక్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అందరూ వీడియోస్ చేస్తున్నారు, చాలా మంది మంచి వీడియోస్ చేసి పెడుతున్నారు. నేను కూడా చూస్తూ ఉంటాను అందరు వీడియోస్. ఇలా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ చనిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, ఈ మన ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా చేయండి, వీడియోస్ చేయొచ్చు, అందరం చేయాలి, మంచిగానే మనం వేరే వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. కానీ అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం కూడా చేసేటప్పుడు. సో మీరెవరైనా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా ట్రిప్స్ మీద వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వీడియోస్ చూడడానికి నేనే కాదు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ప్లీజ్ కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండి అన్నీ గమనించుకుంటూ మంచిగా చేయండి. మంచి మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ మెసేజ్ ఏదో వీడియోలో చెప్పండి, మంచిగా బాగుంటుంది. ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుందని చెప్దాం అనుకున్నాను. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. సేఫ్టీ నంబర్ 1 ప్రయారిటీ అనమాట. తర్వాతనే మనం ఏది మెసేజ్ చెప్పినా చెప్పచ్చు, కానీ మనం సేఫ్టీగా ఉండడం నంబర్ 1 ప్రయారిటీ. సరే అండి, కొంచెం నా వీడియోకి కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పటివరకు ఒక లైక్ బటన్ ఇచ్చుకోండి, కామెంట్ పెట్టండి వీలైతే. ఇంకేమన్నా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కూడా సజెషన్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.